ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన మాజీ సీఎం జగన్కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత 2-3 రోజులుగా రుషికొండ భవనాలపై పెద్ద ఎత్తున చర్చలు సాగాయి. తాజాగా జగన్కి మరో దెబ్బ తగిలింది. ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్రభుత్వ ఫర్నిచర్ను తన ఇంట్లోనే ఉంచుకోవడంపై విమర్శలు వినిపిస్తున్న వేళ తాజాగా సచివాలయ డీఏడీ లేఖ రాసినట్టు తెలిసింది. సాధారణంగా ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత 15 రోజుల్లో ప్రభుత్వ సామాగ్రిని వెనక్కి అప్పగించాల్సి ఉంటుంది. ఈ నెల 14న ఎన్నికల ఫలితాలు రాగా ఇప్పటికే 15 రోజుల గడువు పూర్తయింది. అయినప్పటికీ జగన్ నుంచి ఫర్నిచర్ అప్పగింతపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో రంగంలోకి దిగిన డీఏడీ ఆయనకు లేఖ రాసినట్టు సమాచారం. సచివాలయ నిబంధనలు ఏం చెబుతున్నాయో కూడా లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. సీఎంఓలో ఉన్న కంప్యూటర్లు, వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్, ఇతర ఫర్నిచర్లను ఇన్వెంటరీ జాబితా ప్రకారం తమకు పంపాలని లేఖలో పేర్కొన్నారు. జగన్ నివాసంలో ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్పై ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. గతంలో ఇదే విషయంలో దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాద్ను హింసించి ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారని, అలాంటిది ఇప్పుడు స్వయంగా జగనే ప్రభుత్వ ఫర్నిచర్ను ఎలా ఉంచుకుంటారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత అప్పిరెడ్డి స్పందిస్తూ తన వద్దనున్న ఫర్నిచర్కు లెక్కబడితే డబ్బులు చెల్లిస్తామని పేర్కొన్నారు. అప్పిరెడ్డి స్పందనను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఫర్నిచర్ అప్పగించాలని లేఖ రాసింది. ఫర్నిచర్, టీవీలు, ఎలక్ట్రికల్ వస్తువులు మొత్తం ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించింది. మరి దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో, ఫర్నిచర్ తిరిగి ఇస్తారా, దానికి గడువు కోరుతారా అనేది కీలకంగా మారింది. మరోవైపు గతంలో కోడెలపై పెట్టినట్టే జగన్పై కూడా కేసులు పెట్టాలి అంటున్నారు. కోడెల తనయుడు ఇప్పటికే ప్రభుత్వానికి ఈ విషయంపై లేఖ రాశారు. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.